సోషల్ మీడియా, న్యూట్రల్ మీడియా లేకపోతే ప్రజలు వెర్రి గొర్రెల్లాగానే మిగిలిపోతారు. మద్య నిషేధం కావాలని కొన్ని రోజులు, మద్య నిషేధం వద్దని కొన్ని రోజులు మనల్ని ఎలా కన్విన్స్ చేశారు. ఎన్టీ రామారావు మంచోడని కొన్ని రోజులు, చెడ్డోడని కొన్ని రోజులు, మళ్ళీ ఇప్పుడు మంచోడని ఎలా కన్విన్స్ చేసేశారో అదే తరహా వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూ ఆ మోసాన్ని తమ జర్నలిజం కింద, అది గొప్పతనం కింద చూపించేటటువంటి పత్రికల్లో అతిపెద్దదైనటువంటి దిగజారుడు పత్రిక ఆంధ్రజ్యోతి. తాజాగా నరేంద్ర మోడీని జగన్ గెలిస్తేనంట నా ఎదురుగుండా రాజకీయాలు మాట్లాడవాక ఏమేం చెప్పాడట. 15 నిమిషాలకు మించి కూర్చోలేదట. అక్కడ ఎవరు పట్టించుకోలేదట ఆయన్ని. నిన్న అక్కడ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కనబడుతోంది ఎవరెవరు వచ్చారు ఏంటి అనేటువంటిది. మళ్ళీ వీళ్ళే వార్తలు లోపల పేజీల్లో ఏం రాసుకొస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి అలా కనబడేసి వెళ్ళిపోయారు అని చెప్పుకొస్తారు. మరి కనబడి వెళ్ళక అక్కడే కూర్చుని చేయాల్సిన పనే ఉంటుంది. ఇంకోటి, తను అందరినీ వద్దంటాడు, పలకరిస్తాడు, వెళ్ళిపోతాడు. రెండో పాయింట్ ఏంటి, అక్కడ నరేంద్ర మోడీతో ఎంతసేపు కూర్చున్నారు? ఒక్క 15 నిమిషాలే కూర్చున్నారంట. చంద్రబాబు నాయుడు, అమిత్ షాల మధ్య ఎంతసేపు జరిగింది మీటింగు అంటే 45 నిమిషాలు అని చెప్పారు. తీరా చూస్తే తర్వాత ఏం తేలింది, 10-15 నిమిషాలు అని తేలింది. ఇక్కడ నిన్న ఇతంది 1.5 సేపు అని చెప్పి ప్రచారం జరిగింది. కనీసం అరగంట 30 గంట కూర్చుని ఉంటారు. ఇంకోటి, రాజకీయాలు నా దగ్గర మాట్లాడద్దని చెప్పారట. ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ చెప్పాడా వీళ్ళకి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఇంకోటి, రాజకీయాలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది నిర్ణయాలకు సంబంధించి? ఇంకోటి, అమిత్ షా నేను అపాయింట్మెంట్ ఈయనని చెప్పాడట. ఈయన అడిగాడా అమిత్ షాని? ఇక్కడ బేసిక్గా జగన్ వెళ్ళి నరేంద్ర మోడీని, బాబు మీరు దయచేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దు అని అడిగేటటువంటి తలతెక్కతో ఉంటాడని జనం అనుకోవట్లేదు. అదే సందర్భంలో ఇంకోటి, తను ఎన్డీఏలోకి చేరతానని అడిగేటటువంటి అమాయకత్వంతో ఉంటాడని కూడా ఎవరు అనుకోవట్లేదు. అది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఇక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం జ్యోతి చేస్తూనే ఉంది.